Hello everyone, I am Dr. P.V. Reddy from Mindcare. ఆటిజం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ఆటిజంతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళకి మనం ఏ విధంగా సహాయపడగలము? వీళ్ళకి కొన్ని థెరపీస్, కొన్ని ఇంటర్వెన్షనల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ థెరపీస్ అని అంటారు. ఉదాహరణకి అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అని అంటారు. న్యూ స్కిల్ని డెవలప్ చేయడం కోసం, ఛాలెంజింగ్ బిహేవియర్ని రెడ్యూస్ చేయడం కోసం. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు, ఒక మోడ్ అది. కోకరింగ్ కండిషన్స్ని కంట్రోల్ చేయడం కోసం, ఉదాహరణకి యాంగ్జైటీ, ఫియరు, డిప్రెషన్ లాంటివి తగ్గించడం కోసం. సోషల్ స్కిల్ ట్రైనింగ్ అని అంటున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం, కాన్వర్జేషనల్ స్కిల్స్ అనేటువంటివి డెవలప్ చేయడం కోసం కూడా అవి వాడుతూ ఉంటాం. ఇండివిజువల్ సైకోథెరపీ, ఇందులో ఇండివిజువల్కి సంబంధించి లైఫ్ స్కిల్స్, అలాగే మనకు వాళ్ళలో ఎమోషనల్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటివి, ఇతరత్ర ప్రాబ్లమ్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, స్కిల్ ఎట్లా డెవలప్ చేయాలనేది కూడా నేర్పిస్తాము. సో మీకు మరింత సమాచారం కావాలంటే మైండ్ కేర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.